నమస్తే అండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను వాడి ప్రొడక్ట్స్ అవైలబుల్ వాడనండి. వాడు ఎంట్రన్స్ కి మనకి డెమోస్ మనం చెప్తాను. దీంట్లో అయ్యే సక్సెస్ అవ్వగలం. మన డెమో చేయకుండా అయ్యి సక్సెస్ అవ్వలేము సార్. మేము 100% అందరూ డెమోలు నేర్చుకోవాలి. అంటే మనం ఇంట్లో ప్రొడక్ట్స్ కూడా సరిపోదండి, అది రిఫర్ చేయాలి, నెక్స్ట్ డూప్లికేట్ చేయాలి, నెక్స్ట్ అలాగే డెమోస్ చేయాలి సార్. ఆ డెమోస్ ప్రతి ఒక్కరు చేయాలి. చేయకపోతే దీనిలో మన ఐఎంసీ లో నిలబడలేవండి. డెమోస్ చెప్పాలి, మెయిన్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఐఎంసీ లో మనకి ఎంట్రన్స్ కిట్ ఏంటంటే ఎంట్రన్స్ కిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. టీ తులసి అలోవెరా సార్. 2007 కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎంట్రన్స్ అయ్యాయండి. టీ తులసి అలోవెరా మనం స్టార్ట్ చేశారు. దాని నియర్లీ మనకి 300 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నియర్లీ ముందు ఇంకా మనకి చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. నియర్లీ ఒక 2-3 years మనకి 1000 ప్రొడక్ట్స్ కూడా రీచ్ అవుతుంది, దాని డౌట్ లేదండి. నెక్స్ట్ అలాగే మన కంపెనీ వచ్చి మన ఇండియాలో ఉంది, మలేషియాలో ఉందండి. విత్ ఇన్ 4 years మనకి 10 countries ప్లాన్ చేస్తుంది కంపెనీ. మరి వేళ మనం 2 countries ద్వారా ఇన్కమ్ బాగా గెయిన్ చేస్తున్నాం. అలాగే 10 countries ప్లాన్, మనకి 10 countries స్టార్ట్ అయిన కంపెనీ స్టార్ట్ అయినకోండి ఎలా ఉంటాయి ఇన్కమ్స్ అందరికండి లాక్స్ రూపాయలు, క్రోర్స్ ఉంటాయండి. అంటే మనం దీని నిలబడాలి, ముందు మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలి సార్. అండ్ అలా ఉంటే మనం దీని ఐఎంసీ ఉండగలం. ఓన్లీ మన దీని ప్రొడక్ట్స్ కూడా మనం దీన్ని మనం సక్సెస్ అవ్వండి. మనం రిఫర్ చేయాలి, డూప్లికేట్ చేయాలండి. నెక్స్ట్ అలాగే మెయిన్ నాకు నచ్చిన ప్రోడక్ట్ అలోవెరా సార్. అలోవెరా కలబంద అంటారు. నేను బాగా ఇంట్రెస్ట్ ఇన్ ప్రోడక్ట్ నాకు అలోవెరా, స్వీట్ డైజెస్ట్. నా లైఫ్ ని 3 చేంజ్ చేసినాయండి. ఆ లైఫ్ చేంజ్ అవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నాను. పబ్లిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా దీన్ని రిసీవ్ చేసుకుంటారండి. అలోవెరా కలబంద అందరికీ తెలుస్తారు. కలబంద అంటే మనకి ఇంట్లో కూడా అందరికి డిస్ట్రిక్ట్ కడతారు. నెక్స్ట్ అలాగే మనకి బయట ఇంట్లో కూడా రకరకాల అన్ని యూజ్ చేస్తారు. అలోవెరా మొత్తం 3 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలోవెరా నెంబర్ 1 జాతి ఏంటంటే దీంట్లో మనకి బార్డాస్ అనే జాతి మనం అడిదోళ్ళు పండిస్తున్నాం సార్. ఇది ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ఇది నియర్లీ మనకు వచ్చి 220 జబ్బులు తగ్గుతుందండి. మన రోజు అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అంటే 220 ప్రాబ్లమ్స్ అవుతాయి. మెయిన్ అంటే గ్యాస్ట్రిక్ అంతా క్లియర్ అవుతుందండి. గ్యాస్ట్రిక్ వల్ల బాగా క్లియర్ అయిందంటే గ్యాస్ట్రిక్ ప్రోడక్ట్ వాడటం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అలాగే మనకి ప్రీ మోషన్ అవుతుంది సార్. మెయిన్ ప్రీ మోషన్ అందరికి ఇబ్బంది పడుతున్నారు, ప్రీ మోషన్ అవుతుంది. నెక్స్ట్ మన వెయిట్ లాస్ అవుతుంది వాటి వల్ల. నెక్స్ట్ మనకి బాడీ పెయిన్స్ రిలీఫ్ అవుతాయండి, అరికామలు తగ్గుతాయి. నెక్స్ట్ ఎక్కువ లేడీస్ యూజ్ చేస్తే మనకి పీసీఓడి ప్రాబ్లం బాగా క్లియర్ అవుతుంది. లేడీస్ కి అందరికి గైనకల్ ప్రాబ్లమ్స్ అందరికి వస్తుంది ఇవాళ. అంటే డేట్స్ ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ ఓవర్ ప్రాబ్లం వస్తుంది, తగిన ఇబ్బంది పడుతుంది లేడీస్ కూడా. ఈ ప్రోడక్ట్ పడితే వాళ్ళకి 100% క్యూర్ అవుతుందండి. అందుకే మన ఈ ప్రోడక్ట్స్ అందరికి మనం ఎక్కువ రిఫర్ చేస్తే మనకి రిజల్ట్ బాగా వస్తుంది. రిజల్ట్ మనకి వస్తే విత్ మనకి 2 weeks రిజల్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు మనం ఇంకా లైక్ చేస్తారు, ఎక్కువ మనకి ప్రమోట్ చేయడం బాగుంటుందండి. నెక్స్ట్ అలాగే మన ఎర్లీ మార్నింగ్ జస్ట్ లాగా ఒక 250 ml వాటర్ తీసుకోవాలి సార్. 250 ml లో మనం దీంట్లో జస్ట్ మనం హాఫ్ క్యాప్ తీసుకోవాలండి. తీసుకుంటే మనకి చాలా ఎక్సలెంట్ ప్రాబ్లం, చాలా ఎక్సలెంట్ క్లియర్ అవుతుంది, ప్రాబ్లం క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఎవరైనా మీరు మోషన్కి వెళ్ళారనుకోండి, మోషన్కి వెళ్తే ఫ్రీగా మోషన్కి వెళ్ళాలి, అంటే ఫ్రీగా మోషన్కి వెళ్ళలేదు నాకు ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ మనం మోషన్కి వెళ్తే మనం లీటర్లో వెళ్ళారనుకోండి, వాటర్ ఫ్లో అయిపోవాలి. అది వెళ్ళకుండా మనకి అనుకుందనుకోండి, మన దీని మన లోన్కి ప్రాబ్లం లేదు. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ చూసుకోవాలండి. ప్రీ మోషన్ అవుతే మన బాడీలో మొత్తం హెల్తీగా ఉంటాం. మన ప్రీ మోషన్ అయితే మన అన్ని జబ్బులు ఉంటాయి సార్. నెక్స్ట్ అలాగే మన పూర్వం పెద్దలు హెల్తీగా ఉండేవారు, కెమికల్స్ తినేవారు కాదు. అది హెల్తీగా ఉంటారు. ఇప్పుడు అందరూ కెమికల్స్ అండి, కెమికల్ ఫుడ్ లేదు, అందరూ కెమికల్స్ తిన్నాం. మనం వాటర్ తాగినా, టీ తాగినా, ఫుడ్ తిన్నా అండి, డ్రింక్స్ ఏంటి అన్ని కెమికల్స్. మరి మన కెమికల్ లాంగ్ క్లీన్ చేస్తాను ఇబ్బంది పడుతుందండి. మన అలోవెరా తాగితే మొత్తం బాడీ క్లీన్ చేస్తే అది మీకు ఎలా క్లీన్ చేసి చూపిస్తానండి, చూపిస్తాను మీకు ఎలా క్లీన్ చేసి చూపిస్తాను. అలాగే దీన్ని అంటారు బెటరీన్ అంటారు, బెటరీన్ సార్. టీ కనిపిస్తుంది కదా సార్ గ్లాస్ అయిన, ఇది బెటరీన్ అంటారు, బెంజిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. దీంట్లో మనం దీన్ని చూపిస్తాను. మనం తిని ఫుడ్ మన రోజు తిని ఫుడ్ కెమికల్స్ తిన్నామండి. అంటే మనం కెమికల్ ఫుడ్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఆ కెమికల్ మనం బయటికి వెళ్ళడానికి మన అనుభవం వాడచ్చండి. దీంట్లో కెమికల్ మీరు దీంట్లో జస్ట్ దీంట్లో మీకు వేస్తాను, అది మీరు క్లారిటీ రావడానికి ఇది వాటర్ ఎలా తెలుస్తుంది మీకు, అలా తెలియలేకండి. దీంట్లో గ్లాస్ తీస్తాను ఇక్కడ, వాటర్ వేస్తాను దీంట్లో బ్యాటరీ వేస్తాను దీంట్లో. కొంచెం బాక్స్ లెఫ్ట్ సైడ్ చేయాలి సార్, బాక్స్ లెఫ్ట్ సైడ్ కొంచెం. ఓకే డన్. ఓకే, థ్యాంక్స్. ఓకే, దీంట్లో బ్యాటరీ వేస్తాయండి.
ఇది ఎందుకంటే మన రోజు తినే కెమికల్స్ మన తినే ఫుడ్ వల్ల మనకి లోనికి ఇబ్బంది అవుతుంది. కానీ ఎవరు గుర్తించలేదు. మన పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే మన పూర్వం ఆరోగ్యం ఉండేవారు కానీ కెమికల్ తినేవారు. కెమికల్ తినకపోయినా వాళ్ళు ఏంటంటే ఎవరి వీక్స్ 3 months ఒకసారి లోనికి ఆవదం తాగేవారు. సిలిమిన్ ఆఫ్ చార్ తాగేవారు. ఆ చార్ తాట మనకి ఏంటి మనకి ప్రీ మోషన్ అయిపోయింది అని జబ్బులు ఉండి కదా. మన వేళ మనకి మెయిన్ మనకి లివర్ అండి. లివర్ క్లీన్ కాబట్టి మన జబ్బులే ఉండవు. కానీ లివర్ని మనం అందరూ వేళ కేర్ చేసుకోవట్లేదు. లివర్ డ్యామేజ్ మనం చేయడానికి ఏముండదు. అలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే లివర్ మనం క్లీన్ చేసుకుంటే మనకి నియర్లీ 220 జబ్బులు తగ్గుతాయి. ఇది తీసుకోవడం వల్ల అండి. ఇది మన బాడీ సార్ ఫ్రెండ్స్. మన బాడీ ఎలా ఉంటారు ఫుడ్ బాడీ అంత క్లీన్ గా ఉంటుంది. దీన్ని ఏమంటారు ఆర్డినరీ బాడీ అంటారు. దీన్ని ఎక్కువ మనకి ఎవరికి చిన్నపిల్లలకు ఉంటాయి. చిన్న పిల్లలకి మదర్ ఫీలింగ్ అవుతారు. వాళ్ళకి కెమికల్స్ ఏమి ఉండవు. ఓన్లీ మిల్క్ తాగడం వల్ల ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తాం మనం 6 months వాళ్ళకి ఏం చేస్తాం అన్నం ముట్టిస్తాం. అన్నం ముట్టిస్తే ఏం పెడతాం వాళ్ళ పిల్లలకండి పప్పు పెడతారు, నెయ్యి పెడతారు, రైస్ పెడతారు. వేళ పబ్లిక్ లో రైస్ పప్పు నెయ్యి అన్ని కెమికల్స్ ఇక్కడ ఏం చేస్తాం తినాలి తినేస్తామండి. ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఒక 1 year అయ్యి మన పిల్లలకి ఏం చేస్తామండి ఫ్రూట్స్ పెడతాం, వెజిటబుల్స్ పెడతాం. మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ వేరండి దాన్ని పెస్టిసైడ్స్ చేస్తున్నారు. మనం ఎంత కలిగినా లోన్ మనకి లోన్కి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం లోన్ మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి లోన్ తినేస్తాం. మనకి ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలకు కూడా. ఫ్రూట్స్ విధులు పెట్టేస్తామండి. నెక్స్ట్ అలాగే మనం జస్ట్ ఒక 2 years అయ్యి మన పిల్లలకి మనకి ఏం చేస్తాం నాలుగు టేస్ట్ అలవాటు చేస్తాం. మన టేస్ట్ ఏం పెడతాం బిర్యానీ పెడతాం, నెక్స్ట్ మసాలా ఫుడ్స్ పెడుతున్నాం అండి, నెక్స్ట్ బేకరీ ఫుడ్స్ పెడుతున్నాం, నెక్స్ట్ పిజ్జాలు పెడతాం, బర్గర్లు, కేకులు, డ్రింక్స్, రకరకాల ఫుడ్స్ పెట్టేస్తాం. చూడండి బాడీ చేంజ్ అవుతుంది చూడండి. మన బాడీ ఎలా ఉంటుంది బాడీ మన బాడీ క్లీన్ గా ఉంటే మంచిది. మన పూర్వం పెద్ద రాకుండా దీని బాడీని ఇంకా క్లీన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఎలా దీన్ని ఏం చేసుకోలేదండి. నెక్స్ట్ పిల్లలకి మనం 3 years మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం పిల్లలకి స్కూల్ పంపుతాం. స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఏంటి ఇంటికి వచ్చిన స్నాక్స్ పెడతాం. వాళ్ళకి ఏం పెడతాం స్నాక్స్ అండి పూర్వం ఏం తినవచ్చు చిన్నప్పుడు అంటే వేస్తున్న గుడ్లు చున్నుళ్ళు తినేవాళ్ళు మన ఏజ్ లో ఒక 40 years బ్యాక్. మరి ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలకండి ఏంటంటే నూడిల్స్ పెడతారు, వేళ పిజ్జాలు పెడతారు, బర్గర్లు, కేక్స్, డ్రింక్స్, పానీపూరీలు, బిర్యానీలు పెడతాం. మన బాడీ ఎలా అయిపోయింది చూడండి. ఫుల్గా కళ్ళ మారిపోయింది, చేంజ్ అయిపోయింది. మన బాడీలో ఉంది ఇలా మన బాడీలో ఉంది. మరి బాడీ ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ఇలా చేసుకుంటే. కానీ వేళ మనం ఎలా చేసుకుంటాం లేదండి. వేళ అందరి బాడీ ఇలా ఉంది. ఐఎంసీ లో ఉన్న ఫ్రెండ్స్ అయితే అందరి బాడీస్ అందరూ ఇలా ఉన్నాయి, క్లీన్ గా ఉంది. మన బాడీ ఎలా ఉందని ఈ బాడీ ఎలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈవేళ మన 1,30 లక్షల మంది బాడీ ఎలా ఉందని కారణం ఏంటంటే అలా వేళ ఐఎంసీలో జాయిన్ అయ్యి ముందు ప్రోట వాడారంటే ప్రోట వాడడం హెల్తీగా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి డిఫరెన్స్ తెలిసి కూడా వాళ్ళు బయట కూడా పబ్లిక్ ఎక్కువ చెప్తారు, ప్రజలు ఎక్కువ వస్తుంది అండి. ఇలా ఉంది కదా. వాళ్ళు మనం కొనుక్కున్నాక మనం ఏం చేయాలంటే తీసి మనం ఫ్రిడ్జ్ లో ఉండేస్తాం. ఫ్రిడ్జ్ లో ఉంటే మనకి ఏంటంటే దీంట్లో ఉన్న మెడిసిన్ మనం ఫాలో అవ్వదు. నెక్స్ట్ మనం ఓపెన్ చేసాక మనకి 1 month లో మనం బాడీ క్లోజ్ అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి. జస్ట్ డైలీ 15 ml అయితే మనం 1 month కట్టవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది షేక్ చేయమని ఇలా షేక్ ఇచ్చేస్తే మూత 30 ml ఫ్రెండ్స్. 30 ml మూత ఇది. దీంట్లో హాఫ్ తాగాలి అంటే 15 ml తీసుకోవాలి. అదే నెక్స్ట్ వాటర్ పెట్టి నైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి రిమోషన్ అవుతుంది కాబట్టి నైట్ 30 ml తీసుకుంటే వరకు రిమోషన్ అవుతుంది. బాగా వెయిట్ బాగా తగ్గుతుంది అనమాట అండి. మన బాడీలో ఉంది మనం అలోవా తీసుకున్నాం వాడుతున్నాం చూడండి. ఫస్ట్ 1 day తాగారు, మన 1 dayకి డిఫరెన్స్ లేదండి. నెక్స్ట్ 1 week తాగారు ఫ్రెండ్స్, నెక్స్ట్ 3 weeks తాగారు చూడండి. 1 month ఏంటంటే 1 month ఏం చూడండి బాడీ లైట్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది చూడండి ఒకసారి. బాడీ చేంజ్ అయింది చూడండి. మన బాడీ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలాగే చూడండి. ఎక్సలెంట్ అండి. మరి ఇలా మనం చేసుకుని మంచిదే కదా. మన వేళ అందరికీ వెహికల్స్ ఉన్నాయి, 2 wheelers ఉన్నాయి, 4 wheelers ఉన్నాయి. అది మనం జస్ట్ మనం ఏం చేస్తాం every 6 months మనం కార్బెట్ క్లీన్ చేస్తాం. నెక్స్ట్ అలాగే every 2000 kilometers ఒకసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తాం. లేదా బండి నడతాం. బండి కాస్ట్ వేళ అంతా 2 lakhs 4 lakhs 20 lakhs ఉంటుంది వెహికల్స్. కానీ మన బాడీ 132 కోట్లు అండి. కానీ మన బాడీ ఏం చేస్తాం రోజు మనం స్నానం చేస్తాం. కానీ లోన స్నానం చేసి పై స్నానం చేస్తాం అండి. మన అలుగురు దాటి మొత్తం లోన క్లీన్ చేస్తే దీనివల్ల మనకి 220 జబ్బులు తగ్గుతాయి. కానీ హెల్తీగా ఉంటారండి. ఒక బాటిల్ జస్ట్ మనకి ఇచ్చారనుకోండి మనకి దీన్ని మన అయిన స్కాన్ అయిపోతారు. ఇంకా బాయిల్ అవుతుంది సార్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అల్లువర్ తాగి మళ్ళీ ఏం చేస్తాం మన టీ తాగుతారు. మన టీలో ఉంటుంది వాళ్ళ టీలో కెమికల్స్ టీ పొడి కెమికల్, పాలు కెమికల్, షుగర్ కెమికల్, బెల్లం కెమికల్. ఇక్కడ ఏం చేస్తామండి
మన నాలుగు కోసం భార్య శరీరాన్ని మనం ఇబ్బంది పెడతాం. మన పూర్వం ఏం చేస్తారు, నాలుగు కలిసినారు ఆ కుట్టి మనం తిని వరకు అయితే నాలుగు కళ్ళు వేసుకోవటండి. మన నాలుగు మాట ఏంటో దానివల్ల జబ్బులు వస్తాయి కదా. మన టీ తాగామండి, ఇప్పుడు ఏం చేస్తుంది ఫ్రెండ్స్, టీ తాగాం మళ్ళీ ఏం చేస్తుంది, క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ టీ తాగి మళ్ళీ ఏం చేస్తుంది, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మన పూర్వం శ్రద్ధని తిరిగి శ్రద్ధ ఇప్పుడు ఏం తిన్నామండి ఏంటంటే గారెలు అండి, పెసరెట్లు, ఇడ్లీలు, దోశ లాగా తినేస్తాం. అయినా క్లీన్ చేసి మళ్ళీ మధ్య లంచ్ చేస్తాం. మళ్ళీ లంచ్ అని పూర్వం మనం ఎకరానికి 10 బస్తాలు నింజోరు పెడతారు. ఇప్పుడు ఎకరానికి 50 పండిస్తారు. లోన్ వేస్తారు, లోన్ స్పెషల్ చేస్తారు. లోన్ మనకి మన బాడీకి ఇబ్బంది పెడతాయి. రైస్ చేస్తామని ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈవినింగ్ వల్ల డిన్నర్ చేస్తాం. మరి డిన్నర్ మనం పూర్వం రైస్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే చికెన్, మటన్, బిర్యానీలు తింటాం. అయింది అక్కడ లోన స్పెషల్ చేస్తున్నాం. దాంట్లో మనకి ఏంటండి కెమికల్స్ అండి. నెక్స్ట్ మనకి దాంట్లో మనకి ఎసెన్స్ చేస్తారు. అయ్యి మన లోకి వెళ్ళిపోతుంది, బాడీకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది మొత్తం క్లీన్ చేస్తుంది. మన బాడీ ఎలా ఉంటుంది మనకు మొత్తం క్లీన్ అయిపోయింది. మన బాడీ ఎలా ఉంటుంది, మనకి జబ్బులే ఉంటాయి చెప్పండి. మన జబ్బులే ఉన్నామండి, హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఫ్రీ బాడీ బాగా అవుతుంది. మన మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తుంది. మరి దాని మనకి మంచిదే కదండి. దాంట్లో మనకి మన బాడీ మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఎవ్రీ 3 months ఒకసారి మనం హ్యాపీగా తీసుకుంటే డైలీ దాని మనకి ఇబ్బందులు కూడా మనకి క్యాబేజ్ ప్రాబ్లం లేదు, కానీ కంటిన్యూ చేసుకుంటే మంచిది. మేమైతే కంటిన్యూ డైలీ తాగుతాం, ఇంకా ఫ్యామిలీ తాగుతాం. మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవండి. మేము హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, ఇంగ్లీష్ ఏం చేసుకోలేదంటే ముందు మనం బాడీ చేసుకుని జబ్బులు ఏముండవండి, ఎలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకుంటే మంచిదండి. జస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి నియర్లీ 430 రూపీస్. అది కూడా కాస్ట్ అండి 430 రూపాయలు. మనకి డిస్కౌంట్ కూల్ 310 వస్తుందండి. నెక్స్ట్ 120 జీవులు వస్తాయి. బిజినెస్ వ్యాల్యూ 120 జీవులు వస్తాయి కాబట్టి మనకి బిజినెస్ లో బాగా సపోర్ట్ అవుతుంది. మరి ఎక్కువ మందికి మనం ప్రమోట్ చేస్తే చాలా ఎక్స్పెన్స్ అండి. మనకి అంటే ఈజీగా రిజల్ట్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ లైక్ చేస్తారు మన బయట పబ్లిక్ అండి. నెక్స్ట్ అలాగే సెకండ్ నాకు ఇంట్రెస్ట్ ఏమో సరిపోతుంది టీ తులసి గారు ఫ్రెండ్స్. టీ తులసి దీంట్లో మనకి ఏంటంటే ఏమంటే దీంట్లో నియర్లీ మనకి 5 రకాలు ఉంటాయండి. ఏముంటాయి, కృష్ణ తులసి, రామ తులసి, వన తులసి, శ్యామ తులసి, తులసి. మరి రెగ్యులర్ మనం రెగ్యులర్ మనకి ఏంటంటే జస్ట్ మనకి 2 తులసి లోపల ఉంటాయి. విష్ణు తులసి లెక్క ఉంటుంది, కానీ దీంట్లో 5 తులసులు ఉంటాయి. ఇదిగో మనం ఏంటి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అలోవేరా తాగాక జస్ట్ ఒక 5 minutes గ్యాప్ ఇచ్చండి తీసుకోవాలండి. తీసుకోవాలి. దీని మన తాగడం మనకి 200 రకాల జబ్బులు తగ్గుతాయి. మెయిన్ లంగ్స్ క్లీన్ చేస్తుంది. మరి వేళ కరోనాకి ఎన్ని మంది పోయి లంగ్స్ ప్రాబ్లం పోయి లంగ్స్ క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ కూకర్ వేస్తుందండి. నెక్స్ట్ వెయిట్ లాస్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి బాడీ మొత్తం డిడాక్సినేషన్ చేస్తుంది. దాని మనకి బాడీలో ఏమన్నా బ్యాడ్ బయటకు పోద్దండి. నెక్స్ట్ అలాగే మనకి ఇది లేడీస్ ఎక్కువ హెయిర్ లాస్ అవుతున్నారు. మన హెయిర్ లాస్ మనకి కొబ్బరిలో మన ఎయిమ్స్ హెయిర్ లాస్ ఉంటే మనకి తలుపు రాసుకుంటే మనకి వీక్లీ వైపు రాసుకుంటే మనకి చుండ్రు పోతుందండి. చుండ్రు కూడా మనకి ఏంటంటే చుండ్రు పోతే మనకి పేలిపోతాయి. నెక్స్ట్ అలాగే వీళ్ళందరికీ మన పుచ్చుకోవడం అందరికీ తెల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కిప్పులు వస్తుందని, చిల్లుగా వస్తున్నాయి. మనం జస్ట్ ఒక కార్టన్ లో 4 drops చేసి మనం ఎక్కడ పెట్టామనుకోండి, ఒక 3 days మనకి పెయిన్ రిలీఫ్ అవుతుంది, పన్ను సేవ్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే పన్ను ఫీజ్ చేస్తారు డాక్టర్ అయితే. అలాగే డబ్బులు కావాలకి మన ఏదో రికవరీ చేస్తాం, పన్ను రికవరీ చేస్తానండి. దాని మనకి ఫేస్ కూడా బాగుంటుంది. దాంట్లో పళ్ళు అనుకోండి ఫేస్ బాగా ఉంటుంది, పళ్ళు ఊడిపోతాయండి, ఇబ్బంది అవుతుంది. అంటే మనకి వాటి వల్ల మనకి పళ్ళు క్లియర్ అవుతాయండి. నెక్స్ట్ మనకి కొంతమంది చిగులు జ్యూస్ వస్తూ ఉంటాయి, అంటే బ్లడ్ వస్తూ ఉంటుంది, డేస్ బ్లడ్ వస్తుంది. జస్ట్ మన చేతిలో డాక్టర్స్ ని మన ఇళ్ళ కొట్టారనుకోండి ఈజీగా మనకి పెయిన్ రిలీఫ్ ఉంటుందండి. నెక్స్ట్ అలాగే మనకి ఇప్పుడు అందరికి మనకి స్కిన్ ర్యాష్ వస్తుంది. స్కిన్ ర్యాష్ వల్ల మనకి దురద వస్తాయండి, ఆ దురద కూడా తగ్గిస్తాయండి. నెక్స్ట్ మనకి చెవి కూడా వాటర్ మిషన్ చెవులు వేసుకోవచ్చండి. దీంట్లో మనకి దానికి ఇబ్బంది ఏమన్నా చెవి కూడా రిలీఫ్ ఉంటుందండి, వెంటనే రిలీఫ్ ఉంటుంది, చిగులు వ్యాధి తగ్గుతుంది. నెక్స్ట్ మన మౌత్ వాష్ బాగుంటుంది. దీంట్లో మనకి మౌత్ వాష్ బాగుంటుంది, మనకి అందంగా ఉంటుందండి, మనకి బ్యాడ్స్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇది ఏం చేస్తారంటే మనం జస్ట్ ఒక 250 ml లో నేను 2 to 5 drops చేసుకోవచ్చండి. ఫస్ట్ 2 drops స్టార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ అలాగే మనకి కంటిన్యూ మనకి కొంచెం స్ట్రాంగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి అంత ఇబ్బంది పడదు కాబట్టి జస్ట్ 2 drops స్టార్ట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటే మన దీంట్లో వాటర్ మనం క్లీన్ చేస్తే మనం తాగే వాటర్ దీంట్లో గోల్డ్ బ్యాక్టీరియా ఉంటుంది మన వాటర్. కానీ బ్యాక్టీరియా మనం ఏం చేస్తే క్లీన్ చేయలేమండి. జస్ట్ మనం 1 లీటర్ బాటిల్ మనం జల్లి చేసిన 1 లీటర్ బాటిల్ ఒక 4 drops వేసుకుని పర్టికులర్ కంటిన్యూ తాగడానికి మనకి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మన వైరస్ వస్తుంది, మళ్ళీ కరోనా కొత్త వైరస్ వస్తుంది, పేపర్ టీవీ చూపిస్తారు. ఎందుకు వస్తుంది
మనకి ఇమ్యూనిటీ పవర్ లేక మనకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. మరి రోజు తీసి మనకి ఇమ్యూనిటీ పవర్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ అలాగే ఇది కూడా చూపిస్తానండి, ఏం చేస్తుంది చూపిస్తాను మీకు, డెమో చూపిస్తాను మీకు. కొంత తర్వాత మనకు లోపల బాడీని ఎలా క్లీన్ చేస్తుంది చూపిస్తాను, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది దానివల్ల. చూడండి దీంట్లో గ్లాస్ వేసారండి, దీంట్లో వేసారంటే మనకి కెమికల్ వేసాను, దీంట్లో కీటోలు చేస్తున్నాను. చూడండి ఏం చేస్తుందండి, ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేస్తుంది. మన బాడీలో క్లీన్ చేసుకుని జబ్బులు ఏముంటాయండి, బీపీ ఉంటుందా, షుగర్ ఉంటుందా, గ్యాస్ట్రిక్ ఉంటుందా, ఏముంటుంది మొత్తం క్లీన్ చేస్తాను, సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం వాడితే మనకి హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ మనకి ఫీచర్స్ ఎనర్జీ చేస్తుంది. ఇప్పుడు అంటే సమ్మర్ వల్ల ఎక్కువ మనకి చెమట బయటకు నేర్చుకొని చేస్తాం. జస్ట్ మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకి శక్తి కూడా వస్తుందండి. నెక్స్ట్ అలాగే ఇది మనం అన్ని ఏజ్ చిన్నపిల్లలకి ఒక డ్రాప్ వేస్తాం. ఒక 10 years అబౌవ్ అనుకోండి, జస్ట్ ఒక 2-3 డ్రాప్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారండి. ఫీచర్స్ నెక్స్ట్ అలాగే డైజెషన్ కొన్ని వేళ మనకి ఫుడ్ మనం డైజెస్ట్ అవ్వట్లేదు దాని మనకి ఇబ్బంది అవుతుందండి. మన దీంట్లో డైజెస్ట్ మనకి ఏంటంటే నీళ్ళు మెంతలు దీంట్లో ఉందండి. నెక్స్ట్ హస్బెండ్ ఆయిల్ దీంట్లో ఉందండి, సరువు ఫైల్ ఉంది దీంట్లో, కపూర్ ఉందండి. దీంట్లో మధ్యలో 5 రకాలు ఉంటాయి దీంట్లో అండి. ఇది కూడా ఏం చేస్తున్నాం, బాడీలో ఉన్న అంటే మన పేగులో మలాన్ని క్లీన్ చేస్తుంది. ఎందుకంటే పేగులు మలాన్ని క్లీన్ చేస్తుంది. అది క్లీన్ అయితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దీని మనకి. నెక్స్ట్ మనకి హెల్తీగా ఉంటాను, మన పేగులు కూడా సేఫ్ అవుతాయి. డైజెషన్ 1 kg, ఇది కూడా జస్ట్ ఒక రెగ్యులర్ గా తీసుకోవాలి. రోజు 3 hours తీసుకోవాలండి. మనం బ్రేక్ఫాస్ట్ చేసాక, లంచ్ చేసాక, డిన్నర్ చేసాక జస్ట్ ఒక 250 ml లో ఒక 5 to 7 డ్రాప్ చేసుకొచ్చండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది మనకి, బాడీ బాగా క్లీన్ చేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంది చూడండి, మొత్తం కలర్ చేంజ్ చేయాలి. అంటే మనకి బాడీ మనం క్లీన్ చేసేందుకు మనకి హెల్తీగా ఉండడం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మన హాస్పిటల్కి వెళ్ళకలేదు, మన కోర్స్ 3 వాడితే మన లివర్ సేఫ్ ఉంటుంది, కిడ్నీ సేఫ్ అని మనకి టోటల్ బాడీ సేఫ్ ఉంటుంది. కాబట్టి మన హాస్పిటల్కి వెళ్ళాం. రెగ్యులర్ మనం మూవ్ తర్వాత మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరూ తాగలుగుతారు. నెక్స్ట్ అది మీరు హాస్పిటల్కి మనకి 190 rupees కాస్ట్ అని ఎంఆర్పి. దీన్ని మేము తీసుకొని మనకి 140కి వస్తుందండి. నెక్స్ట్ అలాగే మనకి 50 లీవ్లు వస్తుంది, 50 పాయింట్ వస్తుంది తీసుకోవడం వల్ల మనకి మనీ మనకి అర్నింగ్ వస్తుంది. దీంట్లో మనకి హెల్త్ వస్తుంది, దీంట్లో హెల్త్ వస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో సెక్యూరిటీ ఉంటుంది. మనం రెగ్యులర్ ప్రోడక్ట్ వాడే మనకి ముందు ఫ్రీగా వస్తాయి. మన ఫ్యామిలీకి మనకి పిల్లలు కూడా మన దీంట్లో మనకి మంచి లైఫ్ అనేది చేయండి. మన దీని ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఇది కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం మనం 3 వాడితే మన బాడీ క్లీన్ చేస్తుంది. కాబట్టి మనం రెగ్యులర్ వాడితే హెల్తీగా ఉంటామంటే మనకి మన వేళ ఆరోగ్యంగా డబ్బులు కావాలంటే అందరూ పబ్లిక్ ఏమంటారంటే కరోనా ముందు అందరూ ఏమన్నా డబ్బులు అనేవారు. మన కరోనా నుంచి మొత్తం లైఫ్ చేంజ్ అందరూ అయిపోయింది, లైఫ్ చేంజ్ అందరికీ అయింది. తర్వాత మనకి ఇప్పుడు అందరూ హెల్త్ పడుతుంది. కాబట్టి మనది ఆయుర్వేద ప్రోడక్ట్ కాబట్టి అండి మన వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మన ప్రోడక్ట్ బట్టి మన జబ్బులు తగ్గుతాయి. బయట మెడిసిన్స్ చేస్తే మన జబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్ మన ప్రోడక్ట్ పడితే మన ప్రాబ్లం క్లియర్ అవుతాయి. మరి బయట మెడిసిన్ అయితే మన జబ్బులు వస్తాయి. మరి ఏది మంది అంటారు, మనం క్లియర్ చేసుకుందామా లేకపోతే మెడిసిన్ వాడదాం అంటారు. ఇది వాడితే హెల్త్ సార్ చాలా ఎక్స్టెండ్ గా ఉంటుంది ప్రోడక్ట్. ఇది వాడండి, మన ఫ్యామిలీ మనం సేఫ్గా ఉంటామండి. నెక్స్ట్ అలాగే ఇంకో నాకు ఇంట్రెస్ట్ పడి డిస్గోల్డ్ అనేది మనకి లేడీస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు వాడతారంటే డిస్క్లీన్ చేస్తారు. మరి వేళ డిస్క్లీన్ చేస్తారంటే మన పూర్వం పెద్ద వాడేవారంటే పూర్వం బూడిద వాడేవారు. అంటే మన ఆవు పేడతో పెడిగేసి అది పొయ్యిలో పెట్టి కొంచెం వాయిస్ పెంచండి. వాయిస్ పెంచమంటారు సార్, ఫుల్గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మనకి డిస్ట్రిబ్యూట్ సార్, డిస్ట్రిబ్యూట్ మనకి ఏంటంటే మనకి డిస్క్లీన్స్ కూడా వాడతాం. ఎవ్రీడే మనం డైలీ 5-6 సార్లు డిస్క్లీన్ చేస్తూ ఉంటాం, క్లీన్ చేస్తాం. కానీ అది క్లీన్ అవుతుందంటే లేదండి ఎందుకు ఏమంటారు మనం వాడి సోప్స్ అండి. ఈ సోప్ దీని ఏంటంటే దీన్ని ఏమంటారు, దీన్ని ప్రజలు మనం నేమ్ మనం చెప్పకూడదు. సనెక్స్ బ్రాండ్ అండి, ఇది సనెక్స్ బ్రాండ్. మరి దీన్ని ఏమంటారు, మనం టీవీలో యాడ్ ఇస్తాం కదండి, ఏమంటుంది 100 నిమ్మకాయల శక్తి అంట. ఏంటంటే 100 నిమ్మకాయల శక్తి. ఆ శక్తి మనం ఎంత చూద్దామండి ఫ్రెండ్స్. అలాగే సార్ వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్ అంటున్నారు లేదన్నా. క్లియర్ సార్, వాయిస్ క్లియర్, కొంచెం వాయిస్ పెంచారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండాట్లో వాటర్ ఇస్తున్నాం, రెండాట్లో నేను మీకు డెమో చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. నేను మనం
డిస్టింగ్ చేస్తే ఏమవుతుంది, లేడీస్ మొత్తం చేతి మీద పుండ్లు పడిపోతూ ఉంటాయి, పుండ్లు పడతాయి. నెక్స్ట్ హ్యాండ్ రఫ్ అయిపోతూ ఉంటుందండి. దానివల్ల లేడీస్ కి పెయిన్స్ వస్తుంది, ఫింగర్స్ పెయిన్స్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ కూడా మనకి హార్డ్ అయిపోతుంది. హార్డ్ అంత స్మూత్ గా లేదు, మన సపోర్ట్ హార్డ్ అయిపోతుంది చెయ్యి. నెక్స్ట్ అలాగే మనం గిన్నె కడిగి అనుకోండి, మనం డిష్ కడితే ఒక అరవై చూడండి మొత్తం పైన వైట్ లేయర్ వస్తుంది. ఆ లేయర్ అంటే మనం కెమికల్, దాని డేంజర్ అని తెలుసుకుంటుందండి. ఆ కెమికల్ మనం ఏంటో మన గిన్నె అలా ఉంటుందండి. దాని వేడి రైస్ చేస్తాం, కర్రీ చేస్తాం, దాని వేడి ఐటమ్స్ చేస్తాం. కర్రీ అంటే మనం లాంగ్ వెళ్ళిపోతాం. లాంగ్ వెళ్ళి మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్ వస్తుంది. మరి ఎంత గ్యాస్ట్రిక్ వస్తుంది మనం అంటే మన వాడి ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ వల్ల గ్యాస్ట్రిక్ వస్తుందండి. మన సూపర్ మనకి లేడీస్. నెక్స్ట్ సోప్ కాస్ట్ ఒకటి 10 రూపీస్ కాస్ట్. 10 రూపీస్ కాస్ట్ సోప్ ఇది. వీక్లీకి నియర్లీ 3 పడతాయి. మన డిస్క్రీన్ చేసి 3 పడతాయండి. నెలకి 12 పడతాయి. 2 months కి 24 పడతాయి సోప్స్. ఓన్లీ డిస్క్రీన్ చేయడానికి 2 రూపీస్ అవుతుంది. 2 months ఒకసారి మనం అమౌంట్ మనం లెక్కేసుకుంటే మన డిస్కౌంట్ అనుకోండి, దీని కాస్ట్ 110 రూపీస్ అండి డిస్కౌంట్. మనం జస్ట్ ప్రోడక్ట్ చేంజ్ చేస్తే ఇది మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. 110 రూపీస్ మనకి. ఇది బీబీసీ 21 బీబీసీ అండి. మనకి 90 రూపాయలు వస్తుంది డిస్కౌంట్ ఫోన్. 240 అవుతుంది, 190 రూపీస్ అవుతుంది. మనం చేంజ్ చేస్తే మనకి మనీ ఎకానమీ మనకి అమౌంట్ వస్తుందండి. నెక్స్ట్ అలాగే లేడీస్ కూడా హెల్తీగా ఉంటారు. మరి లేడీస్ వాళ్ళకి ఇంటి కడిగానే మొత్తం అందరూ ఫోన్ చేస్తాం, అందరికి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది. నెక్స్ట్ దీనివల్ల మనకి క్యాన్సర్ కూడా వస్తుంది. రీసెంట్ పేపర్ క్యాన్సర్ వస్తుంది. ఈ సోప్స్ పడితే క్యాన్సర్ కూడా వస్తుంది. వాళ్ళ లోన్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సోప్ వాష్ అనుకోండి, మన ఫేవరెట్ హెల్త్ సేఫ్ గా ఉంటాం, హెల్తీగా ఉంటామని. ఇప్పుడు దీన్ని డెమో చూపిస్తాను. గ్లాస్ వాటర్ వేస్తున్నా దీంట్లోనే. దీన్ని సోప్ వేస్తాను. మీరు రోజు కూడా మీరు రోజు క్లీన్ చేసే సోప్ దీంట్లో వేస్తాను. అని మీకు క్లారిటీ రావాలి. దీంట్లో సోప్ వేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. అంటే మన చూడటం వల్ల మనకి ఏంటి మేము చెప్పింది నిజమా కాదా, మేమేమో ఆలోచన చెప్తామని మీకు ఐడియా తెలుస్తుందండి. మీకు క్లారిటీ కోసం డెమో చేస్తున్నాం. సోప్ క్లీన్ చేశానండి. ఇది ఇలాగ మీకు చదువుతుంది సోప్ అండి. సో ఎలా ఉంటామండి, మీరు బయట వచ్చింది. దీంట్లో సోప్ వేసాం. ఇంట్లో రోజు మీకు క్లీన్ చేస్తే లేడీస్ వాళ్ళు సోప్ క్లీన్ చేస్తాను, డిష్ క్లీన్ చేస్తాను. ఇది అలోవెరా ఫ్రెండ్స్. దీని మనకి ఏం దీని కలబంద ఉంటుంది అండ్ ఉసురు ఉంటుంది, వేప ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది. దాని మనకి డిష్ బాగా క్లీన్ అవుతుంది. మనకి వైట్ లేయర్ ఉండదు. నెక్స్ట్ లేడీస్ కూడా చేతులు మంచి స్మూత్ గా ఉంటాయి. లేడీస్ కూడా నెక్స్ట్ పుండ్లు పడవు అండ్ ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ మనం డిష్ కాకుండా మనం లేడీస్ ఇంటి హార్మోన్స్ అంటే గోల్డ్ క్లీన్ చేసుకోవచ్చు, గోల్డ్ ఐటమ్ క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి పట్టీలు ఉంటాయి, వెండి క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన పూజలో ఉన్న సామాన్లు రాగి అన్ని కట్టుకోవచ్చు. ఆల్ పర్పస్ అండి. జస్ట్ దీంట్లో వేస్తాను డిష్ గోల్డ్. డిష్ కూడా ఏంటంటే దీంట్లో ఇది కూడా మీకు కలుపుతున్నాను. దీంట్లో స్పూన్ కలుపుతున్నాను. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది. ఇది మొత్తం సోప్ కలర్ వస్తుంది. దీన్ని పసుపు వేస్తాను. పసుపు అయితే మన పసుపు మనకి యాంటీబయాటిక్ కదండి. అండ్ మనకి కెమికల్ ఉంటే మనకి పసుపు పనిపెడుతుంది. మన పూర్వం మనం ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మనకి మ్యారేజ్కి ఏం చేస్తారండి, సున్నంలో పసుపు వేస్తే గడ్డకు వచ్చింది. అది పారాయిగా వాడు పారాయిగా. దీంట్లో మనకి కెమికల్ అంటే మన పాలు కూడా పసుపుగా ఉంటాయి. వాటర్ కూడా పసుపు కెమికల్స్ ఉండదు కదా. దీంట్లో వేస్తుంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఏది వాడాలి ఏది వాడాలి డిఫరెన్స్ చెప్తాను మీకు. దీంట్లో వేస్తారండి పసుపు. దీంట్లో ఇదిగో మన ఐఎంసీ పసుపు, ఐఎంసీ ఇది కూడా ఇది వాడితే మనకి లేడీస్ కి ఫేస్ గ్లో వస్తుంది. మన కనీసం వరకు ఎండగా వాటర్ వచ్చింది ఎక్సలెంట్ పసుపు అండి. దీంట్లో చూడండి ఇంజక్షన్ చూడండి. ఇదేమో మన రోజు ఇంట్లో వాడి సోప్ అండి. సోప్ డిస్ప్లింగ్ చేస్తాం. చూడండి ఎంత డిఫరెన్స్ చూడండి. మన ఐఎంసీ తీసుకోండి. క్లారిటీ ఎంత క్లారిటీ చూడండి ఫ్రెండ్స్. మరి ఏది వాడడం అంటారు, రెగ్యులర్ ఇది వాడేదనుకోండి మరి మన క్యాన్సర్ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. లేడీస్ కూడా హ్యాండ్స్ ప్రాబ్లం అవుతుంది. ఇది వాడితే మనకి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, మనీ సేవ్ అవుతాం. నెక్స్ట్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. డిజిటల్ మార్క్. ఓకే ఫ్రెండ్స్, మార్చొచ్చు కదా. ఓకే మీరు కూడా మార్చండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి ఏమో చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఎక్కువ ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాం. ఫ్లోర్ కానీ పూర్వం పెద్దలు బయట ఏం చేశారు, వాటర్ చేసుకోవాలంటే
నేను వాటర్ ఇస్తాను దీంట్లో ఎక్కువ లైజల్ వాడతారు. లైజల్ జస్ట్ లైజల్ అని దీని కాస్ట్ వచ్చి 200 ml 50 రూపీస్ అండి. 200 ml మన 2 లీటర్స్ ప్యాకేజ్ 2 లీటర్స్ మనం లెక్కేసుకుని మనం 500 రూపాయలు అవుతుంది. 2 లీటర్స్ 500 అవుతుంది. నెక్స్ట్ ఇది కెమికల్ కెమికల్ దీన్ని మనం క్లీన్ చేయాలనుకోండి ఫ్లోర్ అందరూ రోజు మనం ఫ్లోర్ నడుస్తూ ఉంటాం. అంటే మనకి టైల్స్ వేయచ్చు మామూలుగా నాపరా వేస్తారు. కానీ దాని క్లీన్ చేయడం వల్ల అది క్లీన్ అవుతుంది దాని కెమికల్ పడుతుంది. దాని నట్టు వల్ల మనకి ర్యాష్ వస్తాయి, కాల్ ర్యాష్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బంది అవుతుంది ఫ్లోర్ క్లీన్ చేయడం వల్ల. దీన్ని క్లీన్ చేస్తాయి. నెక్స్ట్ మనకి మనీ కూడా ఎక్కువ అవుతుంది. దీంట్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయండి. ఇంకొంది ఇది మీరు వాడి లైజల్ సార్, దీని లైజల్ అంటారు పేరు, మన పేరు చెప్పకుండా కానీ మీకు ఇదే వాడతారు. 95% అందరూ ఇదే వాడతారు, ఫ్లోర్ క్లీనింగ్ వాడతారు. దీని లైజల్ దీనిలో వేస్తాను లైజల్ అని. అలాగే మనది ఇది ఫ్లోర్ గోల్డ్ అండి, మన కంపెనీ ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్. ఇది దీని ఏంటంటే దీంట్లో మనకి వేప ఉంటుంది దీంట్లో అండి. నెక్స్ట్ అలోవేరా ఉంటుంది. దీని మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది దీంట్లో. దీన్ని మనం వాడాలి మనకి మన ఫ్లోర్ బాగా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వాడి మనకి చెదలు రావాలి వాడటం వల్ల. నెక్స్ట్ మన దోమలు ఎంటర్ అవుతుంది, గుజ్జింకలు రావాలి, ఈగలు వాడాలి. మంచిగా ఫ్రెండ్స్ అందరికీ అయ్యే ప్రాబ్లమ్స్ అనేది కదా అయ్యే రావంటే నెక్స్ట్ మన కాల్ కూడా ఇబ్బంది అవ్వదు. మీరు కాల్ ఇబ్బంది అవ్వదు, మన బాడీ కూడా ఎఫెక్ట్ అవ్వదు. దీంట్లో చేస్తాను ఫ్లోర్ గోల్డ్ అండి. దీని కాస్ట్ 130 రూపీస్ దీని కాస్ట్ అండి. మన డిస్కౌంట్ కూడా 110 వస్తుంది. నెక్స్ట్ మన పాయింట్స్ నీరు 30 పాయింట్స్ వస్తాయి, 30 పాయింట్స్ వస్తాయి. దీనిలో మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంట్లో మనకి నెక్స్ట్ మన లీవ్స్ హెల్తీగా ఉంటారు. దీంట్లో మళ్ళీ మనకి ఏమైనా కాల్ ఇబ్బంది ఉండవు అంటే దీంట్లో కెమికల్ మన తేలికి పసుపు వేస్తాం. మన పసుపు వల్ల మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మన దీంట్లో కెమికల్ దేంట్లో ఏమో మనకు తెలుస్తుంది. దీన్ని పసుపు వేస్తాం దీంట్లోనే. మొత్తం రెడ్ డిష్ వచ్చింది. దీనివల్ల మనకి లెగ్స్ కాల్ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మన చిన్నపిల్లలు ఎక్కువ స్నాక్స్ తింటారు. దుమ్ము తినపడానికి తీసుకొని నోట్ వేసుకుంటారు. దాని మన కెమికల్ లాంగ్ వెళ్ళిపోతాం, చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది మన డిష్ గోల్డ్ అనేది ఫ్లోర్ గోల్డ్ క్లియర్గా చూడండి. రెండు పసుపు వేసాను కానీ దీన్ని మనకి ఏదైతే ఎల్లో కలర్ వచ్చింది ఇదే మన రెడ్ డిష్ వచ్చింది. మరి మనకి ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఈ ఫ్లోర్ గోల్డ్ మనం వాడితే మన లేడీస్ హెల్తీగా ఉంటారండి. నెక్స్ట్ మనకి కాల్ కూడా ఏ ఇబ్బంది అవ్వదు, మన పిల్లలు కూడా కాల్కి ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ గుమ్మ కింద తీసుకునే ఇబ్బంది అవ్వదు. మనకి ఇలా తినిపించాలి కాబట్టి ఫ్లోర్ గోల్డ్ వాడితే మన ఫ్యామిలీ సేఫ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి డెమోస్ అయితే మనం 3 డెమో చేస్తాను. అలా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్స్ వాడితే మన ఫ్యామిలీ మనం హెల్తీగా ఉంటామండి, మన ఆరోగ్యంగా ఉంటామండి, మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. మనకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవకాశం ఉండదు ఇది వాడుతుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అలాగే ప్రోడక్ట్ చెప్తారండి. అంటే మనం ఎక్కువ వేళ అందరికీ ఏంటంటే వేళ 99% మన ఇండియాలో మన ఎక్కువ ప్రాబ్లం ఏంటి షుగర్ అవుతుంది. షుగర్ వల్ల ఇబ్బంది అవుతుంది. షుగర్ వల్ల ఇబ్బంది అవుతుంది. పాలిజీలు తీసేస్తారు, ఎక్కువ షుగర్ అవుతుందండి, వాళ్ళకి నీరసం వచ్చేస్తుందండి. అంటే వేళ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడితే మనకి షుగర్ తగ్గదు, లైఫ్ లాంగ్ తగ్గదు. నెక్స్ట్ మన షుగర్ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువ ఏంటంటే ఎక్కువ మనం టీ తాగుతారు. ఎక్కువ అంతా టీ తాగుతారు కానీ దాంట్లో బెల్లం పండగేస్తే మనం షుగర్ తగ్గదండి. షుగర్ తగ్గడం ఇబ్బంది అవుతుంది. మన షుగర్ తగ్గంటే మనం డైలీ రొటీన్ లో బెల్లం అది పందాలు మనం మానేస్తే మన షుగర్ చప్పటి తాగుతుంది. చీవ కూడా వేసుకుని మనకి షుగర్ తగ్గుతుంది. మన డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ వేసుకొని టీ జస్ట్ ఒక కప్పు డ్రాప్ వేసుకుంటే మన షుగర్ తగ్గుతుంది. మరి షుగర్ వల్ల మనం షుగర్ దాంట్లో మనకి ఏంటంటే షుగర్కి మనకి టాబ్లెట్స్ జ్యూస్ ఉన్నాయి. అది జస్ట్ మన అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యే మనం జ్యూస్ తాగొచ్చండి. తాగితే మన షుగర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకి ఆఫ్టర్ లంచ్ అయితే టాబ్లెట్ వేసుకుంటే 2 వాడితే అంటే మనకి షుగర్ ప్రాబ్లమ్ నైట్ క్లియర్ అవుతుంది. అలాగే మనకి 500 షుగర్ వల్ల కూడా మన దాంట్లో ఒక వన్ ఇయర్ కంటిన్యూ మనం వాడుతూ ఉంటే మనకి ఏంటంటే షుగర్ బాగా తగ్గుతుందండి. మేము చామల్కి ఇస్తాం. నెక్స్ట్ ఒకవేళ అందరూ ఏంటంటే షుగర్ ఎక్కువైతే అందరూ ఏం చేస్తారు, ఇంజెక్ట్ చేసుకుంటారు. ఇన్సులిన్ అంటారు, అది ఎక్కువ మంది తీసుకుంటారు. ఇవాళ అది డైలీ 10-20-30 కూడా తీసుకుంటారండి. అది ఇబ్బంది అవుతుంది ఎక్కువ అంటే లాస్ట్ స్టేజ్ ఆమెకి వెళ్ళంట. కానీ ఇది ఒక 50 మందికి వేళలో 50 మందికి ఆ ఇంజెక్షన్ చేసుకునే వేళలో తగ్గించారు కదా, దానివల్ల హెల్తీగా ఉన్నారు. షుగర్ మనకి ఏంటి షుగర్ మనకి నేను దాంట్లో ఇంకేం చెప్తాను దీంట్లో మనకి నీరు ఉంటుంది. దాంట్లో నీరు ఉంటుంది. నెక్స్ట్ కాకరకాయ ఉంటుందండి.
నెక్స్ట్ అలాగే మనకి కోడి పచ్చడి ఉంటుంది దీంట్లో ఫ్రెండ్స్. నెక్స్ట్ సత్తురంగ దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. నెక్స్ట్ వేప ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ మెంతికూర ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ హిమాలయన్ బెర్రీ అది ఫుడ్ దీంట్లో మిక్స్ చేస్తారండి. నెక్స్ట్ వేగేస్ కూడా దీంట్లో మనకి యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఉసిరి ఉంటుంది దీంట్లో, పసుపు ఉంటుందండి దీంట్లో. నెక్స్ట్ తిప్పతీగ ఉంటుంది, కట్టుగా ఉంటుంది, రోహిణి ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అలాగే కలబంద కూడా దీన్ని మిక్స్ చేస్తారు. కలబంద అండి కొంతమంది నియర్లీ ఒక 20 ఐటమ్ దీన్ని మిక్స్ చేయడం వల్ల మనకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుందండి. మరి ట్యాబ్స్ ఎక్కువ దీంట్లో పనిచేయదు. నెక్స్ట్ అలాగే మనకి శుద్ధ శిలాజీ దీంట్లో ఉంటుందండి. నెక్స్ట్ నేలవేము ఉంటుంది దీంట్లో, నేలవేము. నెక్స్ట్ వాము ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ నల్ల జీలకర్ర ఉంటుందండి దీంట్లో. నెక్స్ట్ బెల్లం మొత్తం దీంట్లో మిక్స్ చేస్తారు దీంట్లో. ట్రిపలా ఉంటుంది. ట్రిపలా అంటే మనకి ఏంటంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఉంటుంది. ఆ మూడు ఉండవు మనకి షుగర్ కంట్రోల్ అవుతుందండి. నెక్స్ట్ రోజు మనం రెగ్యులర్ గా తీసుకుంటే మనకి షుగర్ డయాబెటిక్ తగ్గుతుందండి. దీన్ని మనం జ్యూస్ ఈ జ్యూస్. నెక్స్ట్ మన ట్యాబ్లెట్ ఉంటుంది. ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత. నెక్స్ట్ లంచ్ తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి షుగర్ తగ్గుతుంది. నెక్స్ట్ మనకి అలోవెరా చేస్తే 4 వాటికి మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే శక్తివంతమైన ఇది మనకి జ్యూస్ అనేది దీంట్లో మనకి 100% ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఇది మనం వాడుకుని హెల్తీగా ఉంటాం. ఇది రక్తంలోని చక్కెరని, బ్లడ్ షుగర్ ని స్థాయిని నియంత్రణలో మనకి ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది దీంట్లో. నెక్స్ట్ ఇది మధుమేహం కాదే మనకి దెబ్బతే ముఖ్య అవయవాలైన గుండె మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మన షుగర్ వల్ల. నెక్స్ట్ కాలేయం ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మూత్రపిండలు కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనకి అండి మనకి కంటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన షుగర్ మెయిన్ మనకి రిజల్ట్ అయితే మనకి కంటి ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం దగ్గర మనం ప్రైల్స్ ప్రోడక్ట్ వాడితే మన కళ్ళు కూడా బాగా బెదిరి పని చేస్తుంది దీంట్లో. నెక్స్ట్ మనకి మెదడు పని కూడా మనకి ఇబ్బంది పడుతుంది. మన షుగర్ మన ఐఎంసీ వాడే మనకి హెల్తీగా ఉంటుందండి, ఆరోగ్యం ఉంటామండి. నెక్స్ట్ అలాగే ఇది మన మధుమేహం కారణంగా మనకి అధిక దాహం వేస్తుంది. దాహం మనకి ఎక్కువ వస్తుంది మన షుగర్ వల్ల. నెక్స్ట్ తరచు మూత్రవిసర్జన సమస్య ఇబ్బంది పడుతుంది. ఎక్కువ మనకి యూరినిక్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఎక్కువ షుగర్ ఉంటుంది మనం. ఎక్కువ నైట్ మందర ప్రాబ్లం 5-6 సార్లు లెగిస్తూ ఉంటారు షుగర్ ఉండటం వల్ల. మరి ఐఎంసీ ప్రొడక్ట్స్ షుగర్ రెస్ట్ వాడే జ్యూస్ ట్యాబ్లెట్ వాడితే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దీంట్లో చాలా మంది ఇచ్చామండి. నెక్స్ట్ ఇది మధుమేహం కారణంగా మనకి ఏర్పడిన చర్మ సౌందర్యం కూడా మనకి బాగా పనిచేస్తుంది. ఇది మనకి బాగా క్లియర్ అవుతుందండి. మీరు షుగర్ ట్యాబ్లెట్ దగ్గర వాడారనుకోండి హెల్తీగా ఉంటారండి. నెక్స్ట్ మనకి స్టామినా బాగా పెరుగుతుందండి మన ఐఎంసీ ప్రోడక్ట్ వాడితే. షుగర్ కంట్రోల్ బాగా షుగర్ మాకు తగ్గిస్తుంది. కాబట్టి మన ఐఎంసీలో షుగర్ జ్యూస్, షుగర్ రసం, షుగర్ ట్యాబ్లెట్స్ షుగర్ జ్యూస్ కంపల్సరీ వాడాలి సార్. మనం వాడితే మనకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్లెట్ వాడాలి. నెక్స్ట్ అలోవెరా వాడాలి, టీ తులసి వాడాలి. 4 వాడితే స్టియా కోర్స్ ఉంటుందండి. స్టియా కోర్స్ డ్రాప్స్ అండి. మన టీ తాగుతాం కదా, టీలో మనం జస్ట్ మనం షుగర్ బదులు బెల్లం బదులు జస్ట్ ఒక కప్పులో ఒక డ్రాప్ వేసుకుంటే మన షుగర్ కంట్రోల్ అవుతుందండి. మనం చాలా ఎక్స్టెంట్ ప్రోడక్ట్ అందరూ మనం యూజ్ అవుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎక్కువ వాడాలని షుగర్ మనం ఎక్కువ అంటే అందరూ వేల 90% వేల హాస్పిటల్స్ ఎక్కువ షుగర్ అంటున్నారు. మరి షుగర్ వల్ల ట్యాబ్లెట్ ఎక్కువ వాడితే లైఫ్ లాంగ్ వాడితే షుగర్ తగ్గుతుంది. లైఫ్ లాంగ్ వాళ్ళ ట్యాబ్లెట్ వాడాలి. మన ఐఎంసీ ప్రొడక్ట్స్ నీళ్ళు వాడితే మనల్ని షుగర్ కంట్రోల్ చేస్తుంది దీంట్లోనే. నెక్స్ట్ శామిని వేస్తుంది, నేర్చుకున్న మన షుగర్ నేర్చుకొని చేస్తుంది. ఇమ్మీడియట్ గా వాళ్ళకి వీక్ అయిపోతున్నారు. ఆ వీక్ అవడం వల్ల ఏంటంటే దుమ్ములు పడిపోతూ ఉంటారని ఇబ్బంది అవుతుంది. మన ఐఎంసీ ప్రొడక్ట్స్ కొని ఇస్తే మనకి ఏంటంటే మనకి హెల్తీగా ఉంటుంది దీంట్లో అండి, ఆరోగ్యంగా ఉంటారు. కంపల్సరీ షుగర్ కంపల్సరీ అంటే మనం ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల మనకి ఎక్కువ పాయింట్స్ కూడా వస్తాయి. మనకి షుగర్ మనకి నియర్లీ జ్యూస్ అనుకోండి 405 రూపాయలు జ్యూస్ అది మనకు 250 ml ½ లీటర్ బాటిల్. అది జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేకండి జస్ట్ ఒక 250 ml వాటిలో ఒక 15 ml తాగాలి. నెక్స్ట్ లంచ్ చేసేకండి ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ కాస్ట్ 820 రూపీస్ ట్యాబ్లెట్, 60 ట్యాబ్లెట్స్ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే అది మనకి 5 నుండి పేకి వస్తుందండి డిస్కౌంట్ పోను. అది 240 మనకి ప్రీవియస్ వస్తుంది. దానివల్ల మనకి బిజినెస్ సపోర్ట్ అవుతుంది. కాబట్టి మన షుగర్ కూడా మనం దీంట్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. దీంట్లో ఎక్సలెంట్ ప్రోడక్ట్ దీంట్లో. నెక్స్ట్ అలాగే అల్లం నూనె జ్యూస్ అని ఇప్పుడు అందరూ మనం వాడవస్తున్నారు. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీకు. దాంట్లో మనకి నూనె పల ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ కలబంద ఉంటుంది దీంట్లో నూనె జ్యూస్ లో. నెక్స్ట్ ఉసులు ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అలాగే అశ్వగంధం ఉంటుందండి. నెక్స్ట్ నల్లమిరి అని చెప్పి అది ఉంటాయి. దాంట్లో మిక్స్ దాన్ని యాడ్ చేస్తారు దీంట్లో. సొంత ఉంటుంది దీంట్లో, పిప్పలు ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ బ్రహ్మి ఉంటుంది దీంట్లో. ద్రాక్ష ఉంటుంది, ద్రాక్ష మిక్స్ చేస్తారు దీంట్లో. నెక్స్ట్ నేల గుమ్మడి దీంట్లో మిక్స్ చేస్తారు, నేల గుమ్మడి. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం మనకి నూనె జ్యూస్ తయారవుతుందండి. ఇది ఐఎంసీ జ్యూస్ నూనె వాటి మనకి ఏంటంటే మనకి కాళ్ళు ఇప్పుడు బాగా తగ్గుతాయండి.
నెక్స్ట్ మనకి వెయిట్ లాస్ రీచ్ అవుతుంది. దీంట్లో వెయిట్ లాస్ రీచ్ అవుతుంది. ఇవి వాడితే మనకి హెల్తీగా ఉంటాం సార్. అలాగే నా సక్సెస్ జర్నీ చెప్తాను సార్. సక్సెస్ జర్నీ ఏంటంటే నేను ఐఎమ్స్ లో నేను నీళ్ళు వచ్చి ఒక 2003లో 2020లో దీంట్లో ఎంటర్ అయింది సార్. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గకుండా దీంట్లో నేను ఎంటర్ అయ్యాను. నేను దీనిలో వర్క్ చేస్తాను దీంట్లో. అలాగే మా ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్ దీనికి క్లియర్ అయ్యి, మా రిలేషన్స్ కూడా నేను చాలా ప్రాబ్లమ్ దీనికి సీరియస్ కాబట్టి దీంట్లో వర్క్ చేస్తాను దీంట్లో. దీనిలో ఇన్కమ్ నీళ్ళు ఒక 40,000 ఇన్కమ్ వస్తుంది ఐఎమ్స్ లో వర్క్ చేస్తున్న వల్ల. టీం ద్వారా నీళ్ళు ఒక 7 మెంబర్స్ టీమ్ ఉన్నారండి. దాంట్లో నాకు గోల్డ్ స్టార్ ఉన్నారు, నెక్స్ట్ ఊపీలు ఉన్నారు దీంట్లోనే, నెక్స్ట్ అలాగే సిల్వర్ స్టార్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళందరూ దీనిలో వర్క్ చేస్తారు. దీంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంది దీనిలో హెల్తీగా ఉన్నారు, వర్క్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు దీంట్లో అండి. దానివల్ల మనకి అంటే మనకి జీవితం హాస్పిటల్కి వెళ్ళకూడదండి. హాస్పిటల్కి వెళ్ళకుండా దీనిలో ప్రాబ్లమ్ మనం క్లియర్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ అలాగే దీని మనం ఫార్మ్ చూస్తాం. ఎవ్రీ డే మన ఫార్మ్ చూసి నేను లాస్ట్ ఇయర్ నేను పటాయి లేదు సార్. దీంట్లో పటాయి కూడా ట్రిప్ ఇచ్చిపోయాను దీంట్లో. నెక్స్ట్ మన టీంలో ఒక ఆయన ఎక్సిపోయారండి పటాయి వెళ్ళాను దీంట్లో. నెక్స్ట్ అలాగే ఎవరి దీని మన ప్రజెంట్ మన బాయ్ ట్రిప్ ఉందండి. మన బాయ్ ట్రిప్ ఎంటర్ అవ్వాలంటే మనం సెలవిస్టర్ రాబో దీంట్లో మనకి ఉన్న అవకాశం ఉంది. అలా చేసిన నాలుగు ఏంటంటే మనకి రెగ్యులర్ మనం చేసుకుని మనకి దీనిలో మనకి బాయ్ ట్రిప్ వెళ్ళొచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇయర్ అది బాయ్ ట్రిప్ ఉంటుందండి. ఎక్కువ మంది దానికి ప్రమోట్ చేసిన బాగుంటుందండి ఫ్రెండ్స్. అది అదేంటే మనకి ఫీల్డ్ మెయిన్ వర్క్ చేయాలి సార్. వర్క్ చేయకుండా ఎవరు మనం వర్క్ లో ఉండాలి, మనం డెమోస్ చేయాలి, ప్లాన్ చెప్పాలి. నెక్స్ట్ హోమ్ మీటింగ్స్ తీయండి. మన హోమ్ మీటింగ్స్ మనం ఎక్కువ చేస్తే మన రిజల్ట్ బాగా వస్తుందండి. అండ్ మనం జస్ట్ 10 మంది కూర్చోబెట్టి మనం మోటివేట్ చేయాలి కదా. కనీసం మనకి ఇద్దరే మనకి కనెక్ట్ అవుతారు. ఆ ఇద్దరు ద్వారా మళ్ళీ అలా ఇద్దరు నీళ్ళు మనకి టీం బాగా సపోర్ట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ హోమ్ మీటింగ్స్ పెట్టాలి. నెక్స్ట్ మనం రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ సార్. రోజు మార్నింగ్ 6 o'clock జూమ్ వస్తుంది. నెక్స్ట్ మన ఎంఎస్ఆర్ గారు మార్నింగ్ 9 to 8 9 to 10 పెడతారు. ఆ మీటింగ్ మనం అటెండ్ అయితే మనం నాలెడ్జ్ వస్తుంది, మనకు నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ మనం డైట్ మనం చెప్పాలని ఇబ్బంది పడుతుంది. జూమ్ లో అంటే కూర్చోబెట్టాలి తేలిగా అర్థం అవుతుంది. అర్థం వల్ల మనకి ఏంటంటే బిజినెస్ సపోర్ట్ అవుతుంది. దీంట్లో మనం ప్లాన్ చేద్దాం సార్. నెక్స్ట్ అలాగే నేను ఎక్కువ మన టీం మనం ఫీల్డ్ వర్క్ చేశారు. ఫీల్డ్ వర్క్ మనం ఎక్కువ చేయాలి. మన జూనియర్స్ ఎక్కువ మనం అంత సపోర్ట్ చేసుకోవడం టీం మనం హోమ్ మీటింగ్స్ పెడితే మనకి ఎక్కువ టీం సపోర్ట్ అవుతుంది కాబట్టి మనం దీంట్లో హెల్తీగా ఉంటామండి. నెక్స్ట్ మన దీని మనకి సెక్యూరిటీ ఉంది. మన సెక్యూరిటీ సార్ వేరే ఎంప్లాయీస్ బయట అంటే వాళ్ళకి ఏంటంటే వేరే పెన్షన్ లేవట్లేదు ప్రజెంట్. అంటే కొత్తగా 2004 తర్వాత జాబ్ చేసిన అందరికి పెన్షన్స్ లేవు. ఓన్లీ రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ ఇచ్చేస్తారు. ఐఎన్సీ మనకి ఏంటంటే ఇయర్లీ 7 సార్. 7 తరాలు ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీంట్లో దీన్ని మనం జస్ట్ జస్ట్ మనం స్టాప్ చేంజ్ చేయాలి. మనం స్టాప్ చేంజ్ చేస్తే మన దీంట్లో లైఫ్ చేంజ్ అవుతుంది. లైఫ్ తో పాటు దీన్ని మనకి ఎర్నింగ్ వస్తుంది. దీంట్లో నెక్స్ట్ మన ఆరోగ్యం వస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ మన పిల్లలకి మన పిల్లలకి మనకి 7 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీంట్లో వర్క్ చేయడం మనకి ప్రాబ్లం లేదు. పార్ట్ టైం ఫుల్ టైం చేసుకోవచ్చు. అలాగే మీరు అందరూ దీంట్లో ప్రోడక్ట్ వాడించాలి సార్. మన దీంట్లో ప్రోడక్ట్ వాడితే ఫస్ట్ వాడితే మన ప్రాబ్లమ్ క్లియర్ అవుతాయి. మనం ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ కాబట్టి దీని మనకి ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ రేట్ లిస్ట్ లేదు కాబట్టి మరి ఎక్కువ మంది ప్రమోట్ చేద్దామండి. ప్రమోట్ చేస్తే మనం దీంట్లో హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామశివరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్. నాకు ఈ అవకాశం థ్యాంక్స్ చెప్పుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా